హాయ్ ఫ్రెండ్స్. మీరందరూ ఎలాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ ఎంఈపీ కాలనీలో ఉన్న అయోధ్య థీమ్‌తో నిర్మించిన గణేష్ మండపంకి వచ్చాం. సో, మండపం చూసినట్టయితే మొత్తం అంతా గూడా అయోధ్య థీమ్‌తో నిర్మించబడిన ఒక మండపం. సో, ఈ మండపంలో ముందు మన వెహికల్ పార్క్ చేసిన తర్వాత, లోపలికొచ్చిన తర్వాత ఎంట్రీ ఫీజ్ అనేది తీసుకుంటున్నారు. పర్ హెడ్ రూ. 20. అదేవిధంగా చెప్పుల స్టాండ్ కూడా ఉంది. మీ స్లిప్పర్స్ అవి పెట్టుకోవచ్చు. ఇక్కడ రామేశ్వరం తెప్పించిన ఒక అద్భుతమైన స్టోన్ అనేది ఉంది. ఇక్కడ పంతులు గారిని అడిగితే అతనేంటి చెప్పారంటే, ఈ స్టోన్‌ని మళ్ళీ 30థ్ ఈ మంత్ 30థ్ కల్లా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రామేశ్వరం తీసి ఆ స్టోన్‌ని అక్కడ సబ్మిట్ చేస్తారు. సో, విగ్రహం చూస్తే చాలా అద్భుతంగా ఉంది. విగ్రహం అనేది సుమారుగా 3 నెలలు కష్టపడితే బంగాల్ నుంచి తెప్పించిన కొంతమంది స్కల్ప్చర్స్ ద్వారా కట్టించారు. ఇదంతా కూడా అయోధ్య థీమ్‌తోనే నిర్మించారు. మీరు చూడొచ్చు మొత్తం అంతా కూడా అయోధ్య చిత్రపటాలనేవి మనకి మండపంలో చక్కగా వాళ్ళు వివరిస్తూ చెప్పారు. ఈ మండపం తాలూకా విగ్రహాన్ని తయారు చేయడానికి మట్టి, అదే విధంగా మనకి తయారు చేసిన ఏవైతే ఉన్నాయో దీని ఆర్నమెంట్స్, దేవుని తాలూకా ఆర్నమెంట్స్ అంతా కూడా థర్మాకోల్ షీట్స్‌తో తయారు చేశారు. సో, ఈ స్టోన్‌ని ఇక్కడే అందరికి సందర్శకులు అందరూ చూడాలనేసి అక్కడ పెట్టారు. సో, మేము గూడా చక్కగా దర్శనం అనేది చేసుకున్నాం. ఎంతో దివ్యంగా, ఎంతో దైవాంతమానంగా స్వామివారనేది దర్శనం అనేది చక్కగా జరిగింది. సో, ఇక్కడ చూసినట్టయితే విగ్రహం సుమారుగా 25-30 ఫీట్స్ అనే విగ్రహం అనేది విశాలకాయ వినాయకుడు అనేది ఉన్నాడు. సో, ఈసారి వినాయకుడు అందరికీ గూడా చక్కగా ఆరోగ్యాలతో చక్కగా అందరికీ కాపాడుతూ ఉండాలని, మనందరం గూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అయోధ్య థీమ్ మీరు తప్పకుండా చూడాలని ఆశిస్తున్నాను. సో, ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.